5వ అధ్యాయం కొద్ది సమయమే నేను మీతో మాట్లాడి ముగిస్తాను. ఆలోచించేది ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం 19వ వచనం. పూర్వతగినది గాను చూడముచ్చటైనది గాను నాకు కనబడినది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనొచ్చు తన కష్టార్జితమంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటే ఇదియే వానికి భాగ్యం. మరియు దేవుడు ఒకనికి ధనాదాస్య సమృద్ధినిచ్చి దాని యందు తమ భాగమును అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితమందు సంతోషించుటకును వీరు కలగచేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగదనుకునేవాడు. అట్టి వానికి దేవుడు హృదయ ఆనందము దయచేసి ఉన్నాడు కనుక అతడు తన ఆయుష్కాల దినములను జ్ఞాపకము చేసుకున్నాడు. ఇక్కడ మనము గమనించినట్లయితే ప్రసంగి రాస్తూ ఉన్నాడు. సొలొమోను మహారాజు రాస్తూ చెప్తున్నాడు విలువైన మాటలివి. ఒక వ్యక్తి జీవితంలో లేక సూర్యుని క్రింద కోరదగినది కానీ ఇంకోటి ఏంటి ముచ్చటైనది కానీ ఆశీర్వాదము కానీ ఏదైనా ఉన్నదా అంటే అదేంటంట ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనొచ్చు తన కష్టార్జితం అంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటే ఇదే వానికి భాగ్యము. ఏమంటున్నాడండి? తన కష్టార్జితం వలన అన్నపానములు పుచ్చుకొనొచ్చు ఒకడు క్షేమంగా బ్రతుకుతూ ఉన్నాడు అంటే అది దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం అంట, ఆశీర్వాదం అంట. హల్లెలూయా. రెండు చేతులను వారు గట్టి చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజున ఈ విషయాలు నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఎంతమంది క్షేమంగా బ్రతుకుతున్నారు ఈరోజున? నయం చేతులు దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగుగాక. ఎంతమంది మీ కష్టార్జితమును అనుభవిస్తున్నారు ఈరోజు? ఓ దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మనుషునికి విలువైనది, చూడవచ్చునైనది, కోరదగినది ఏంటంట అంటే ఈ లోకంలో ఉండగా తను కష్టపడుతూ వచ్చిన ధనమును బట్టి చక్కగా జీవిస్తూ ఆరోగ్యంగా ఉంటూ అన్నపానములు పుచ్చుకుంటూ ప్రభువా నీ జీవితాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా అని దేవుని స్తుతిస్తూ గడుపుడు ఏ ఒక వ్యక్తికి గొప్ప భాగ్యం అంటే ఈ లోకంలో. క్రైస్తవులైన మనకి దేవుడిచ్చిన గొప్ప భాగ్యం ఏంటో తెలుసా? ఎలాంటి పరిస్థితుల్లో అయినను, ఎలాంటి స్థితిగతుల్లో అయినను, ఎలాంటి విపత్కరమైన స్థితి అందైనను, భయంకరమైన పరిస్థితి అందైనను మనం కష్టమును మనం అనుభవించగలుగుతున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యాన్ని నేను ధ్యానిస్తున్నప్పుడు ఒక చిన్న మాటని దేవుడు నాకు తెలియజేశారు. ఆ మాటను కూడా నేను మీతో పంచుకుని ముందుకు వెళ్తాను. అనేకులంట కష్టార్జితమును అనుభవించాలని ఆశపడుతూ ఉంటారంట, చేసిన కష్టమును అనుభవించాలని ఆశపడుతూ ఉంటారంట. తీసుకొచ్చిన సంపాదనని, తీసుకొచ్చి డబ్బును, తీసుకొచ్చే సరుకులు సామాన్లు తీసుకొచ్చుకుంటారంట. సరుకులు సామాన్లు తీసుకుని వచ్చి భార్యకేయగా భార్య మంచిగా వండి పెట్టుద్దంట. భార్య మంచిగా వండి పెట్టగా ఇంట్లో కూర్చొని తిందాం అనుకుంటారంట. తిందాం అనుకోగానే ఎందుకు గొడవ అయితే తెలియదు కానీ గొడవ స్టార్ట్ అవుతుందంట. హల్లెలూయా, గట్టి చెప్తాం. హల్లెలూయా. కొద్ది విషయాలు నేను మాట్లాడి ముందుకు వెళ్తాను. గొడవ స్టార్ట్ అవుతుందంట. గొడవ స్టార్ట్ కాగానే ఎక్కడ అలుగు వచ్చినా, ఎక్కడ కోపం వచ్చినా మనం అలిగే దేని మీద అండి? మనం అలిగే దేని మీద? దేని మీద మనం అలుగుతాం? అన్నం మీదే అలుగుతాం, అంతేనా? లేకపోతే నేను తినడం అని కంచంలో ఉన్న అన్నాన్ని ఇసిరి కొట్టేసి మంచం మీద ఎక్కి పడుకుంటాం అలిగి, లేదా బయటికి వెళ్ళిపోతాం ఇష్టంగా. ఇంట్లో భయంకరమైన గొడవలు పెట్టుకుంటూ ఉంటాము, భయంకరంగా బాధపడుతుంటాం. ఇది భాగ్యం అంటారా? నిజంగా చెప్పండి నాకు. ఇది భాగ్యం అంటారా? ఇది ఆశీర్వాదకరం అంటారా? ఇది ధన్యత అంటారా? చాలా మంది కూడా
చేసిన కష్టము అనుభవించకుండా మట్టి పాలు చేస్తూ ఉన్నారు. చేసిన కష్టం అనుభవించకుండా బాధపడుతున్నారు. ఇంకొన్ని విషయాలు నేను ముందుగా పంచుకుంటాను. ఈ విషయం నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. చాలా కుటుంబాల్లో ఉన్న భయంకరమైన బాధలు చేసిన కష్టం అనుభవించకపోతే, అయ్యా కష్టపడుతున్నాము, అయ్యా ఈ పరిస్థితుల్లో కూడా మేము ఎంతగానో కష్టపడుతున్నామయ్యా, కానీ మా కష్టం ఏడిపోతుందో మాకు అర్థం కావట్లేదు. ఎంతమందికి ఎవరికైనా ఉందా ఈ సందేహం? మా కష్టం ఏడిపోతుందో మాకు తెలవట్లేదు అయ్యా. డబ్బులు ఎంత కష్టపడి సంపాదించినా డబ్బులు మిగలట్లేదు. ఎంత కష్టపడి సంపాదించినా కూడా దాన్ని మేము అనుభవించలేకపోతున్నాం, దాన్ని మేము తినలేకపోతున్నాము. సరిగ్గా సంతోషంగా గడుపుదాం అనుకున్న సమయంలో ఏదో గొడవ అయ్యా, ఏదో చికాకయ్యా, ఏదో రకమైన బాధ అయ్యా. ఇక్కడ ఒక మాట ఉంది చూడండి, 19వ వచనంలో, దేవుడు అక్కడికి ధనధాన్య సమృద్ధినిచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకును, అన్నపానములు పుచ్చుకొనుటకును, తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలగజేసిన ఎడల ఆ స్థితి దేవుని ఏంటంటే నువ్వు సుఖంగా జీవిస్తూ నీ కష్టార్జితం అనుభవిస్తూ చక్కగా అన్నపానములు పుచ్చుకొనుట దేవుడు నీకు ఇస్తున్న ఆశీర్వాదమై ఉన్నది. హల్లెలూయా. ఎంతమంది దీవించబడుతున్నారు ఈ కరువు ప్రాంతాల్లో, ఈ కరువు పరిస్థితుల్లో? ఎంతమంది కడుపు నిండా చక్కగా అన్నపానములు పుచ్చుకోగలుగుతూ ఉన్నారు? ఎంతమంది చక్కగా కడుపు మార్చుకోకుండా తినగలుగుతున్నారు, బ్రతకగలుగుతున్నారు? వారందరి మీద దేవుని యొక్క ఆశీర్వాదం బహు బలముగా ఉండినది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకనాడు ఎంత కష్టపడ్డామో అంతే తిన్నాము, ఈ రోజున ఇంట్లో ఉండి కూడా అంతే తినగలుగుతున్నామంటే ఆ మహాదేవుని గొప్ప కృప అయి ఉన్నది. గట్టిగా చెప్పండి దేవుని. ఇది ఎంతమందికి ఉండేదండి? ఈ భాగ్యం ఎంతమందికి ఉండింది? నీవు సుఖముగా బ్రతకగలుగుతున్నావంటే ఈ రోజున, నీవు ఎలాంటి భయం లేకుండా బ్రతకగలుగుతున్నావంటే ఈ రోజున, ఎలాంటి బాధ లేకుండా బ్రతకగలుగుతున్నావంటే ఈ రోజున ఆయన ఆశీర్వాదం అయి ఉన్నది, ఆయన కృప అయి ఉన్నది మన మీద. హల్లెలూయా, హల్లెలూయా. ఇది తెలియక చాలా మంది అన్నము వద్దనుకుంటూ ఉంటారు, చక్కటి నిద్రను పాడు చేసుకుంటూ ఉంటారు. గమనించండి ప్రేమ దేవుని బిడ్డలారా, అన్నపానములు పుచ్చుకొనుట, చక్కగా తినుట, చక్కగా ఉండుట గొప్ప ధన్యత ఉన్నది. 6వ అధ్యాయంలో చూడండి, సూర్యుని క్రింద దురావస్థ ఒకటి నాకు కనబడెను, అది మనుషులకు బహు విశేషముగా బహు విశేషముగా కలుగుచున్నది. ఏమనగా దేవుడు అతనికి ధనధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును, అతడేమి కోరినను అది అతనికి తక్కువ కాకుండాను, అయినను దానిని అనుభవించుటకు దేవుడు వానికి శక్తి అనుగ్రహింపడు. అన్యుడు దాన్ని అనుభవించును, ఇది వ్యర్థముగాను గొప్ప దురావస్థగాను కనబడుచున్నది. ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించును, అతడు సుఖానుభవం నెరగకయు తగిన రీతిని సమాధి చేయబడకయు నుండి ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండం యొక్క గతి మేలని నేను అనుకుంటున్నాను. ఏంటంటే సూర్యుని కింద ఒక దురావస్థ ఒకటి కనబడుతుందంట. ఒక వ్యక్తికి దేవుడు ధనధాన్య సమృద్ధిని ఇచ్చాడంట, ఘనతనిచ్చాడంట, గొప్ప జీవితాన్ని ఇచ్చాడంట, ఏమి కోరుకుంటే అది క్షణాల్లో తీసుకురాగలిగిన శక్తినిచ్చాడంట, డబ్బునిచ్చాడంట, కానీ అనుభవించే కృపను దేవుడు ఇవ్వలేదంట. మొన్న ఈ మధ్యలోనే ఒక వ్యక్తిని చెప్తా ఉంది, హైదరాబాద్లో ఉంటాను. ఇంట్లో ఉన్న ముగ్గురు, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చనిపోయారంట. వాళ్ళ ఆస్తి 300 కోట్లు అంట. అనుభవించడానికి ఎవరు లేదు. ఎంతండి? 300 కోట్లు. 1 కోటి కాదు, 2 కోట్లు కాదు, 1 లక్ష కాదు. 1 లక్ష ఉంటే కూడా డబ్బులన్నీ తీరనుకునే రకం నేను. 1 కోటి కాదు, 2 కోట్లు కాదు, 300 కోట్లు. ఎన్ని కోట్లు? 300 కోట్లు అనుభవించడానికి ఎవరు లేకుండా పోయారు. ఈ రోజుల్లో భయంకరమైన దురావస్థ ఇది. అనుభవించుదామంటే
సంతోషంగా తిందామంటే, చక్కగా బ్రతుకుదామంటే, ఆరోగ్యంగా జీవించుదామంటే ఏమాత్రము కూడా ఆ పరిస్థితులు లేకుండా పోతున్నాయి. సూర్యుడి కింద కనబడుతున్న దురావస్థ ఇది. అయితే వాళ్ళ ఆస్తిని అంటే అన్యులు అనుభవిస్తున్నారంట. కానీ మన ఆస్తిని, మన కష్టమును, మన కష్టార్జితము మనమే అనుభవించే కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తూ వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అవి చక్కటి మాట రాయబడి ఉంది, చెప్పాలి అందరూ కూడా. సింహం పిల్లలు ఏమి గలవై ఆకలి కొనుదేమో కానీ దేవుని ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువా కాదంట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టి చెప్తాం హల్లెలూయా. ధనముండి, సంపద ఉండి, భాగ్యం ఉండి, ఘనత నుండి, ఎంతో గొప్ప జీవితం ఉండి తగిన రీతిగా సమాధి చేయబడక ఎంతోమంది కాలిపోతున్నారు. ఎవరి శవము ఎవరితో గుర్తుపట్టని పరిస్థితి, ఎవరు ఎట్టివారో తెలియని పరిస్థితి. భయంకరమైన మాట ఏంటంటే, కరోనా వస్తే కనుక హాస్పిటల్కి తీసుకుని వెళ్తే కనుక అక్కడ వాళ్ళు చెప్తున్న మాట అంటే, ఈ మాట నేను విన్న మాట అదేంటంటే, ఒకవేళ బయటికి వచ్చాడో మనోడు, రాలేదో ఆయన లేడు అనుకోనండి అని చెప్తూ పంపిస్తున్నారంట. ఎంత బాధకరమో. తగిన రీతిన సమాధి చేయబడక ఎంతమంది ఈ రోజున రాలిపోతున్నారో. దేవుని పెట్టారు ఒక చక్కటి మాట చెప్తాను. దేవుని కృప కనుక లేకపోతే, దేవుని యొక్క చల్లని దయ కనుక మన మీద లేకపోతే, నీవు ఈ రోజున జీవిస్తున్న జీవితము నీవు జీవించి ఉండకపోయేవాడివి తాను. నీవు జీవిస్తున్న జీవితాన్ని బట్టి దేవుని ఎల్లకాలము సంతోషంగా స్తుతించవలసిన వారమై ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మందికి కష్టము నమ్ముకొని చక్కగా అయ్యో ఇంకా కష్టపడాలి, ఇంకా కష్టపడితే బాగుండు, ఇంకా అక్కడికి వెళ్తే బాగుండు, ఇంకా ఇక్కడికి వెళ్తే బాగుండు, పరుగులు ఎత్తితే బాగుండు, పరుగులు ఎత్తుతూ సాగిపోతే బాగుండు. జీవితకాలం అంతా ఈ రీతిగానే డబ్బు సంపాదించుకుంటుంటే బాగుండని డబ్బు వెంటబడి పరుగులు ఎత్తుతున్న వారు అనేకులు ఉన్నారు. కానీ మేలైనది, గొప్ప ఆశీర్వాదకరమైనది ఏంటో చెప్పనా? ఉన్నతాన్ని అనుభవిస్తూ సంతోషంగా సుఖంగా బ్రతుకుతూ దేవుని స్తుతించుతూ గడుపుటే నిజముగా ఆశీర్వాదకరమైనది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి సంపాదించాలన్న ఆశ? అందుకే బ్రతకడానికి కొంత సంపాదించాలి, తప్పులేదు, అవసరం లేదు. లేకపోతే అలా తిండి అలా. కానీ అతిగా ఆశపడి దాని వెనకాల పరుగులు ఎత్తుట ఈ దుఃఖానికి కారణము కానీ ఆనందానికి కారణము కానే కాదు. ఒక కుటుంబము సంతోషంగా ఉండుట అవసరం అంటారా కాదంటారా? ఈ రోజుల్లో కొన్ని పరిస్థితులు చూస్తూ ఉంటే ఎంతో బాధ అవుతూ ఉంది. కొన్ని పరిస్థితులు చూస్తూ ఉంటే ఎంతగానో వేదనకి గురవుతూ ఉన్నాము. కారణం ఏంటంటే, భర్తకి ఉద్యోగమే భార్యకి ఉద్యోగం. ఇలాంటి సందర్భాలు అనేకము మనం చూస్తూ ఉంటాము. భార్య ఉద్యోగాన్ని వదులుకోదు, భర్త ఉద్యోగాన్ని వదులుకోదు. నేను మొన్ననే ఒక అక్క వచ్చి మాట్లాడుతూ ఉంటే విన్నాను. ట్రాన్స్ఫర్ అయితే ఎక్కడికి వెళ్ళిపోతామో తెలియదండి. ఒక అక్క వచ్చి మాట్లాడుతున్నారు. ఇద్దరు స్కూల్ టీచర్స్. ఎక్కడికి వెళ్ళిపోతామో తెలియదు, ఏ డిస్ట్రిక్ట్లో పడుతుందో తెలియదు, ఎక్కడికి వెళ్ళిపోయి ఎక్కడ ఉంటామో తెలియదు. కుటుంబము చిన్న కుటుంబం ఒక దగ్గర ఉండిన స్థితి, భయంకరమైన పరిస్థితి. కలిసి ఉండాలన్నా సంపాదించుకున్నాము, తర్వాత చిన్నగా ముసలితనంలో చక్కగా బ్రతుకుతాం. లేదు ప్రేమ దేవుడు. సంపాదన కొరకు పరుగులు ఎత్తుట కాదు, కానీ సంతోషంగా ఉండుట దేవుడిచ్చిన భాగ్యం అని గమనించి మనము బ్రతుకుతాం ఆ రీతిగా. హల్లెలూయా, గడిచేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మనం సంపాదన కొరకు పరుగులు ఎత్తేవారిగా కాక, క్రీస్తుని హత్తుకొని జీవించడం కొరకు పరుగులు ఎత్తేవారిగా ఉందము గాక. ఆమేన్. ఒక మంచి మాట చెప్తాను. పిలిచిన వాడు నమ్మదగిన వాడంట. ఈ మాట నేను ఎన్నోసార్లు పలికి ప్రార్థిస్తూ ఉంటాను. ఎందుకంటే నన్ను పిలుచుకున్నవాడు నా దేవుడు గనక. హల్లెలూయా. ఏర్పరచుకున్నవాడు కూడా నమ్మదగిన వాడే. హల్లెలూయా. ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా ఏర్పరచబడ్డవారు. ఎవరు కూడా పొద్దున్న లేచి ఏమి తోచక ఇక్కడికి రాలేదు కదా.
దేవుని సన్నిధిలో ఉండాలా, ఇదిగో మా జీవితాలు మార్చుకోవాలా, మా కుటుంబాలను మేము మార్చుకోవాలా, మేము సంతోషంగా బ్రతకాలన్న ఆశతో ఇక్కడికి వచ్చి ఉండాలి. అలానే వచ్చారు, ఇంకెలాగైనా వచ్చారు. అలా వచ్చిన వారు గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఇక్కడ ఉంటా దేవుని ఏర్పాటు. నిన్ను ఏర్పరచుకున్నవాడు, నిన్ను పిలుచుకున్నవాడు, నమ్మదగిన వాడు పోషించుకుంటాడు ఖచ్చితంగా. హల్లెలూయా. నీ పోషణకు తగిన పని, తగిన జ్ఞానాన్ని దేవుడికి ఇచ్చి తక్కువ చేయడు కానీ కలగా ఉంచి నిలబెట్టి వాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నాకున్నాడు, ఆయన నాకు ఆనందాన్ని కలగజేస్తున్నాడన్న సంతోషంతో మనం ఏం చేయాలంట? బ్రతకగలగాలంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు పోతే 1000 రూపాయలు వచ్చు, ఈరోజు పోతే 2000 వచ్చు. ఏంటి? ఒక్క ఆదివారమే, ఈ ఆదివారం పనికి పోతే నాకు 1000 రూపాయలు వస్తాయి. ఈ కష్టకాలంలో నేను ఎట్ట బతకాల, నేను బ్రతకాలంటే పోవాలి కదా. ఎంతమంది ఉన్నారు ఇలా? ఎంతమంది ఉన్నారు ఇలా? దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా నీవు సంపాదనకి ప్రాధాన్యత ఇస్తే అదేమవుతుందో తెలుసా? ఈ కష్టాజితం నువ్వు అనుభవించకుండా అది హాస్పిటల్ పాలు, రోగాల పాలు, అది ఇంకో రకంగానే అయిపోతుంది. ఇంకో మంచి మాట చెప్తాను, నీ కష్టార్జితాన్ని మాత్రమే నువ్వు అనుభవిస్తావు. మోసంతోనో ఏంటి? చాలామంది మోసంతో, లంచాలతో, అంతేనండి, వింటున్నారన్నమాట. లంచాలతో, మోసంతోనో, అబద్ధాలు చెప్తూ వచ్చే డబ్బులతోనో బ్రతకడానికి, సంతోషంగా ఉండడానికి, చక్కగా ఉండడానికి ప్రయాసపడుతూ ఉంటారు. కానీ ఒక మాట చెప్తాను, ఆ రూపాయి నీ ఇంట్లోకి వస్తుంది, నీ ఇంట్లో ఉన్నవన్నీ కూడా ఊడ్చుకొని పోతుంది. ఆ రూపాయలు, మోసంతో కూడిన సంపాదనలు ఏది కూడా క్రైస్తవులమైన క్రీస్తుని కలిగి ఉన్న మన ఇంట్లోనికి రాకుండా ఉండు గాక. ఆమేన్. మన కష్టము మాత్రమే మనం అనుభవించుదుము గాక. ఆమేన్. పక్కన వాళ్ళ కష్టం కాదు, మన కష్టం మాత్రమే మనం అనుభవించుదుము గాక. ఆమేన్, ఆమేన్. గడి చెప్పాలి ఆమేన్. అన్న ఇప్పుడు ఎంత అన్నా, డబ్బులు అన్నా తీసుకుంటాడు, జాడపక్క ఉండడు. అంటే కష్టార్జితము మనమే అనుభవించగలగాలి. హల్లెలూయా. వాళ్ళు తీసుకుంటే తప్పుదే, తిరిగి ఇచ్చేయాలి. వాళ్ళ కష్టం మనకొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రీతిగా ఎప్పుడు మనం మోసం చేసే వారికి ఉండకూడదు. హల్లెలూయా. డబ్బు బహు భయంకరమైనది. ప్రాణ స్నేహితులని సైతం శత్రువులుగా మార్చగల సత్తా దానికి. డబ్బు బహు భయంకరమైనది. బంధువుల్ని ముఖముఖాలు చూసుకొని స్థితిలోనికి నెట్టివేయగలిగే శక్తి ఆ డబ్బుకు ఉండేది. ప్రేమను దేవుని బిడ్డలారా, నీ కష్టార్జితము నువ్వు అనుభవిస్తూ సంతోషంగా ప్రభువు నీకు ఇచ్చిన ఆయుష్ కాలం అంతా కూడా అన్నపానాలు పుచ్చుకుంటూ నిన్ను నమ్మి వచ్చిన నీ భార్యతో, నీ పిల్లలతో నీవు సంతోషంగా ఉండగలిగితే అది నీవు పొందుకుంటున్న నిజమైన ఆశీర్వాదం ఉన్నది. ఎడే చెప్పడు దేవుని నామమున పొందుతారు. ఈ కష్టకాలంలో ఎంతమంది ఈ ఆశీర్వాదాన్ని కలిగి ఉన్నారు? నేనైతే కలిగి ఉన్నాను. హల్లెలూయా. కలిగి ఉన్న వారికి గట్టిగా చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా తిండి లేదయ్యా, అయ్యా పస్తులు ఉంటున్నామయ్యా, ఎవరైనా చెప్పగలరు ఈ మాట? ఇక్కడ ఉన్నవారు. నేను అనేక సార్లు దేవుని స్తుతిస్తూ ఉంటాను మన సంఘాన్ని వింటున్నాయి. ఎందుకంటే చాలా మంది సేవకులు ఒక రకంగా మాట్లాడుతూ ఉంటారు. ఏంటంటే మా వాళ్ళు పేదోళ్ళయ్యా, మేము విలేజ్లో ఉన్నామయ్యా, మాకంటే ఏమీ లేదయ్యా అని మాట్లాడుతూ ఉంటారు. నాకు అప్పుడు వచ్చే కోపం వేరండి, తిట్టే తిట్లు కూడా వేరండి. అదేంటంటే సంఘాన్ని నమ్ముకొని బ్రతక మాకు, దేవుడిని నమ్ముకొని బ్రతుకు, సంఘానికి నువ్వు ఆశీర్వాదకరంగా మారుతావు అని చెప్తూ వస్తూ ఉంటాడు సేవకులు కొంతమందికి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ సంఘము పేద సంఘము కాదు. కారణం ఏంటంటే సంఘానికి తలగా ఉన్నది నా యేసయ్య కనుక. హల్లెలూయా. ఈ సంఘానికి తల యజమానుడు ఎవరయ్యా అంటే నా దేవాది దేవుడు. ఆయన ఉండగా మనం పేదరికంగానో పస్తులుగానో ఉండే పని ఏమాత్రం ఉండనే ఉండదని చెప్తా ఉన్నాను. ఏమంటారు? ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? యేసే మీ ఇంటికి యజమానుడిగా ఉండగా నువ్వు పేదరికంలో ఉంటావు? పేదరికంలో ఉంటావా? ఎవరైనా ఉంటారండి? నాకేం లేదు. బైబిల్లో ఒక మాట ఉంది,
అన్నీ కలిగి ఉండి ఏమీ లేదని చెప్పేవాడు ఉంటాడంట. ఏమీ లేకున్నా కూడా నాకు అన్నీ ఉన్నాయని చెప్పేవాడు కూడా ఉంటాడంట. బ్యాంకులో డిపాజిట్ చేసుకుని ఉంటాడు. లక్షలకి లక్షలు ఆస్తిపాస్తులు ఉంటాయి, కానీ ముఖం మాత్రం ఎలా ఉంటుందో తెలుసా? ఇక్క ముఖం వేసేసుకొని ఎవరైనా చూస్తే జాలిపడి రూపాయలు ఇచ్చేటట్టుగా, నాకేం లేదు, ఏం లేదు, ఈ కష్టం కంటే ఎంత బాగుండు ఏంటి, బ్యాంకులో డిపాజిట్ చేసుకున్నాయి, పిల్లలకు మాయ కాదు ఆస్తులు ఉన్నాయి కదా, మాయ కాదు మరి నువ్వేం చేస్తావు? మాకేం లేదండి, కష్టం ఒకటి కంటే ఎక్కువ ప్రార్థన చేయండి. ఇంకొంతమంది ఏముండదు, మేము అది చేస్తాం, మేము ఇది చేస్తాం, మేము అలా చేస్తాం. ఇది గమనించండి ప్రేమ దేవుని బిడ్డలారా, వాస్తవంగా నిజాయితీగా యథార్థంగా నీవేంటో ఆ రీతిగా ఉండి దేవుని స్తుతించగలగాల. హల్లెలూయా హల్లెలూయా. నీ యథార్థతను బట్టి నేను దీవించబడగలుగుతాము. హల్లెలూయా. మన నమ్మకత్వాన్ని బట్టి, మన యథార్థతను బట్టి, మన మాటను బట్టి మనం ఆశీర్వదించబడగలుగుతాము. హల్లెలూయా హల్లెలూయా. యేసుక్రీస్తును నామమున ఈరోజు నాకేమీ తక్కువ కాదని మీరు విశ్వాసంతో పలకండి, ఆ రోజున మీకేమీ తక్కువ లేదు. మీకు ఈ విషయం తెలుస్తా? యేసుక్రీస్తును నామమున ఈరోజు నాకేమీ తక్కువ కాదంతే పలకండి ఆ మాట, ఆ రోజున మీకేమీ తక్కువ కాదు. అయ్యో ప్రభువా నాకేమీ లేదే అని పలకండి, మీకేమీ ఉండదు. జీవ మర్మములు ఎవరి వశంలో ఉన్నాయంట? నాలుక వశంలో ఉన్నాయి. ఆశీర్వాదములు శాపములు కూడా ఎవరి వశంలో ఉంటాయి? ఎవరి వశంలో ఉంటాయి? నాలుక వశంలోనే ఉంటాయి. నువ్వు పలికే మాటను బట్టి, ప్రభువా నేను ఆశీర్వదించబడతాను, నీకు నామంలో నువ్వు పలికితే నువ్వు ఆశీర్వదించబడతావు, బహు చక్కగా బ్రతకగలుగుతావు. ఉండిన ఆశీర్వాదం కూడా దుఃఖంగా మార్చుకునే కుటుంబాలు చాలా ఉన్నాయి. పనికి మాల గొడవలతో, పనికి మాల ముచ్చట్లతో, పనికి మాల విషయాలతో ఈ కష్టార్జితాన్ని నీవు అనుభవించకుండా చేస్తున్నది నీ చెప్పాల నీ ఈగో అయితే నేనేమి ఎవరేమి చేయలేరు. నీ స్వార్థం అయితే నేనేమి చేయలేరు. నీ కష్టార్జితాన్ని అనుభవించకుండా దేవుడిని కట్టి భాగ్యాన్ని ఇచ్చినా కూడా, దేవుడిని కట్టి ధన్యతనిచ్చినా కూడా అనుభవించకుండా నీ స్వార్థమై, నీ అలుగులే, నీ కోపాలే, నీ ఇగోలే, నీ గొడవలే కారణమైతే దానికి బాధ్యులు ఎవరో కాదు, నీవు మాత్రమే. నీవు మారితే నీ కుటుంబం సంతోషంగా ఉంటుంది. హల్లెలూయా హల్లెలూయా. గొడవలు పెట్టుకోవడానికి ఉపయోగించే నోరు, గొడవలు పెట్టుకోవడానికి ఉపయోగించే జ్ఞానము, ఇతరులని బాధ పెట్టడానికి ఉపయోగించే మనస్సు, వీటన్నిటిని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నం చేయండి. మీ ఇంట్లో ఎల్లకాలం సంతోషం మాత్రమే ఉంటుంది. హల్లెలూయా హల్లెలూయా. 20 వచనంలో ఉంటుంది చూడండి, అట్టి వాడికి దేవుడు హృదయానందము దయచేయుచున్నాడు గనక. ఏం దయచేయుచున్నాడంట? హృదయ ఆనందము దయచేయుచున్నాడు. ఉందా? ఎంతమందికి ఉంది ఇక్కడ హృదయానందం? చెప్పాలి. హృదయం అంతా బాధతో ఎంతమంది ఉన్నారు? కొంతమంది ఉన్నారండి, ఏది చెప్పినా చేయరు. అలాంటి బాధ, దుఃఖము, ఆనందము కలగలిపి ఉన్నట్లు కదా. హల్లెలూయా హల్లెలూయా. నీ దుఃఖము దేవుడు ఆనందంగా మార్చుగాక. యేసు నామములో మనమంతా గంతులు వేసే సంతోషంతో నింపబడతాము గాక. ఆమేన్ ఆమేన్. రేపటి కూర్చిన చింతలు మాని ఈ రోజు ఉన్న దాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ సాగిపోదుము గాక. ఆమేన్. పక్షుల్ని పోషించే దేవుడు నిన్ను అత్యధికముగా పోషిస్తాడన్న విశ్వాసముతో మనము సాగిపోదుము గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. చెప్పాలి ఆమేన్. నీ విశ్వాసమే నిన్ను బ్రతికించగలదు. నీ విశ్వాసమే నీ కుటుంబాన్ని మార్చగలదు. నీ విశ్వాసమే నీ ఇంట్లోని గొడవల్ని తీసివేయగలదు. నీ ప్రార్థనే నీ జీవితాన్ని సరిచేయగలదు. హల్లెలూయా. దేవుడిచ్చిన గొప్పనైన భాగ్యము ఏంటో చెప్పనా? ఆశీర్వాదం ఏంటో చెప్పనా?
ఈ చేతుల కష్టార్జితాన్ని అనుభవించేలా వీలు కలగ చేసేది కనుక దాన్ని అనుభవిస్తూ ఉన్న దాంట్లో సంతోషంగా గడుపుతూ సాగిపోదాం. అది లేదా ఇది లేదా ప్రభు, చికెన్ వండుకొని తిందామంటే పైసలు లేకపోయా ప్రభు, ఆదివారం ఒక్క రోజున మటన్ వండుకోకపోతే ఎట్లా ప్రభువా? ఇది కాదు, అనవసరమైన అప్పులు చేసి తిప్పలు పడడం కాదు, ఉన్న దాంట్లో సంతోషంగా గడిపేవారిగా. వాడికి పచ్చడి తిన్నా కూడా ఏంటి ప్రభువుని స్తుతించేవారిగా ఉంటుంది కాక. ఆమె నీ కష్టార్జితం వ్యర్థమైపోతుంది. ఎలా చెప్పనా? ఎలా ఆకర్షణలకి లోబొట్టు ఇంపుగాను సొంపుగాను కనబడతాయి పండ్లు. ఏంటి హబ్బకు కనబడినట్టుగా ఎక్కడే కనబడతాయి. రకరకాల వస్త్రాలు రకరకాలైన కనబడుతూ ఉంటాయి. డబ్బులుండి తీసుకునే తీసుకొని బాధపడితే మాత్రం తప్పు. హల్లెలూయా, హల్లెలూయా. కష్టార్జితాన్ని వ్యర్థం చేసుకోకూడదు. సంతోషంగాను జ్ఞానంగాను వాటిని ఉపయోగించుకుంటూ దేవుడు నిన్ను దీవిస్తున్న దాన్ని బట్టి బ్రతుకుతూ దేవుని స్తుతిస్తూ గడుపు. సంతోషంగా ఏ తెగులు నీకు రాకుండా ఆయన కాపాడగలిగిన సమర్థుడై ఉన్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. అందరూ తలవంచినట్లయితే తండ్రి పరిశుద్ధమైన నామం బట్టి ప్రార్థిస్తున్నానయ్యా. అయినా మేము సంతోషంగా ఈ రీతిగా బ్రతకగలుగుతున్నామంటే అది కేవలం నీ కృప ఉన్నది. అది కేవలం నీ కృప ఉన్నది. ఇంతమంది మేము ఏ రీతిగా సురక్షితంగా క్షేమంగా అయ్యా మా చేతుల కష్టములు మేము అనుభవిస్తూ ఆరోగ్యంగా జీవించగలుగుటకు, కుటుంబంతో సంతోషంగా ఉండగలుగుటకు నీవు చూపుతున్న మహా ఉన్నతమైన కృపను బట్టి నీకు వందనాలయ్యా. ఎక్కడ మేము తప్పిపోవద్దు, ఎక్కడ మేము అయ్యా నీవు లేకుండా ఉండవద్దు, ఎక్కడ మేము మా హృదయ ఆనందాన్ని నీవు మాకు ప్రేమించిన హృదయ ఆనందాన్ని మేము కోల్పోవద్దు అయ్యా. అయ్యా అయ్యా ఈ కష్టకాలంలో పోషిస్తున్న దేవుడు, ఎక్కడి నుండి వస్తున్నాయో, ఎలా వస్తున్నాయో, ఎలా దీవించబడుతున్నామో, ఎలా తినగలుగుతున్నామో, ఎలా ఉండగలుగుతున్నామో కేవలం నీ కృపై ఉన్నది. నా ప్రభు, అనేకులకి డబ్బు ఉండేది కానీ ప్రాణాలు నిలబట్టలేవు. అనేకుల ప్రాణాలని అయ్యా మరి డబ్బు కాపాడలేకపోతా ఉందయ్యా. కానీ మాకు ప్రాణం ఇచ్చారు అయ్యా, మాకు ఆరోగ్యాన్ని ఇచ్చారు అయ్యా, మాకు ఆయుష్ని ఇచ్చారు అయ్యా, మాకు తిరగలుగుటకు అన్నపానాలు ఇస్తూ ఉన్నారు, సంతోషంగా ఉండటకు కుటుంబాన్ని ఇచ్చారు అయ్యా. కుటుంబంగా స్తుతిస్తూ నిస్సన్నిధిలో ఆనందంగా గడుపుటకు సహాయం చేయండి. ప్రతి బాధను ప్రతి వేదన నుంచి తీసివేయండి, ప్రతి అనారోగ్యాన్ని తీసివేయండి. ఇక్కడ ఉన్న వారందరినీ చేతులు పెడుతున్నానయ్యా. నీ చిత్తానుసారంగా మేమంతా సంతోషిస్తూ సాగిపోవడానికి సహాయం చేయండి. ఏ బాధ, ఏ వైరస్, ఏ తెగులు మా గుడారాన్ని సమీపించకుండా నీ రక్తమును మా మీద ప్రోక్షించండి, నీ కృపను మమ్మల్ని భద్రపరచండి, నీ రెక్కల చాటును మమ్మల్ని తాగమని ఇక్కడున్న వారందరినీ చేతులు పెడుతూ యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాడు తండ్రి. ఆమేన్. మతలేని దేవునికి ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవునికి నిన్న సహవాసము ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడూ ఇక్కడున్న మనందరికీ సదాకాలం తోడే నడిపించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.